ద్వారకా తిరుమల దేవస్థానానికి చెందిన భూముల 100 మంది వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏలూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలు భారీ నిరసన చేపట్టారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి చెర్లబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1994లో వేణుగోపాలాచార్యులు అనే దాత తులసివనం కోసం దేవస్థానానికి 3 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని, అయితే ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఆ దాన సంతకాలను ఫోర్జరీ చేసి తానేటి వనిత ఆరోపించారు. రెవెన్యూ అధికారుల అండతో ఆ భూమిని తమ పేరిట మ్యూటేషన్ చేయించుకున్నారని ఆమె మండిపడ్డారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఫోర్జరీ పత్రాలతో సాగిన ఈ అక్రమాలపై జాయింట్ కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. దేవుడి ఆస్తి దేవుడికే చెందాలని, దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్, రెవెన్యూ యంత్రాంగంపై ఉందని తానేటి వనిత స్పష్టం చేశారు. ఇది ఫేక్ డాక్యుమెంట్ అండి. ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని రెవెన్యూ అధికారులు ఏదైతే దేవస్థానానికి దాతలు ఇచ్చున్నారో ఆ భూమిని మ్యూటేషన్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసి మేము ఆ స్థలాన్ని సందర్శించడం, అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే ఆ స్థలంలో ఉన్న ఈ తులసి వనాన్ని కూడా వాళ్ళు ప్రొక్లైనర్స్ అవి తీసుకొచ్చి అక్కడ దున్నేయడం, ఆ మొక్కలన్నీ కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. వీటిని బేస్ చేసుకుని మేము వెళ్ళి అక్కడ చూసినప్పుడు నిజంగానే మరి అక్కడ ఉండవలసిన తులసి వనాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం ఎందుకు ఇలా జరిగింది, ఇన్ని సంవత్సరాలు కూడా దేవస్థానం అండర్లో ఉన్న ఈ భూమిని ఒకవేళ ఎవరో వచ్చి ఏదో డాక్యుమెంట్ చూపించి మ్యూటేషన్ చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు దేవస్థానం వారికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఏది కూడా పద్ధతి ప్రకారం జరగలేదు. అంటే అక్కడ ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని ఫోర్జరీ సంతకాలను కూడా ఎంక్వైరీ చేయకుండా ఎవరు ఎప్పుడో 94లో దేవస్థానానికి ఇచ్చేసిన దాతల యొక్క సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసి ఇది మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి దాని ద్వారా చిన్న తిరుపతిలో జరిగినటువంటి ఉదంతం. ఏ భూమినైతే ఒక సంఘం పేరున ఒక అన్రిజిస్టర్డ్ కాదు, ఫోర్జరీ మరొకసారి చెప్తున్నాను, ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి ఎంఆర్ఓకి ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వ రికార్డులోకి ఎక్కిస్తే సాధారణంగా మన దేశంలో హిందుత్వం, ఈ సందర్భంలో సనాతన ధర్మ రక్షకుల్ని అడుగుతున్నాను, హిందుత్వంలో తన ఆస్తి భగవంతుడికి సమర్పిస్తే తన కుటుంబం తరతరాలుగా పుణ్యఫలాలు పొందుతుందని విశ్వాసంతో ఒక కుటుంబం వారు 2 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించారు దేవాదాయ ధర్మాదాయ శాఖకి. అందులో ఉన్న ఫలసాయం కానీ అన్నిటికంటే ముఖ్యంగా శ్రీవారి కైంకర్యాలకి అతి పవిత్రమైనటువంటి తులసి మాలలు సమర్పించాలంటే తులసి వనం కావాలి. అటువంటి వనానికి సంబంధించినటువంటి భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అధికారులు, నాయకులు,